నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దేశాభివృద్ధి ప్రజాహితమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన యువతకు ఉపాధి అవకాశాలు రెట్టింపు చేశామంటూ ప్రధాని వెల్లడి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మోదీ దార్శనికతతో దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తోందన్న బీజేపీ సభ్యులు కరోనా క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామంటూ వెల్లడి రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు తగవన్న బీజేపీ కాంగ్రెస్ అంబేద్కర్ ఆలోచనలతోనే తెలంగాణ కల సాకారమైందన్న ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ కాంగ్రెస్లు వక్రీకరించాయన్న టీఆర్ఎస్ దళిత గిరిజన సంక్షేమానికి పాటుపడిన ఘనత తమదేనంటూ ప్రకటన కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 15 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అర్హులైన వారందరూ బూస్టర్ డోసు వేయించుకోవాలి ఇక వార్తలను వివరాలను చూద్దాం స్వయం సమృద్ధి అధునాతన భారత్ నిర్మాణమే లక్ష్యంగా 2022-23 బడ్జెట్లో పలు కీలక చర్యలను ప్రకటించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆత్మనిర్భర్ అర్థవ్యవస్థ పేరిట బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి వర్చువల్గా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నేతలు ఈ సమావేశానికి వర్చువల్గా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మన దేశాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లేందుకు బడ్జెట్లో పలు అంశాలున్నాయన్నారు బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నట్టు తెలిపారు గత 7 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల విదేశీ మారకద్రవ్యం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు పేదలు మధ్యతరగతి ప్రజలు యువతను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించినట్టు చెప్పారు వచ్చే ఏడాది 4 కోట్ల గ్రామీణ ఆవాసాలకు పైపుల ద్వారా నీరందించాలని 80 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు కిసాన్ డ్రోన్ల పేరిట రైతులకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని మోదీ తెలిపారు 50,000 करोड़ रुपए से अधिक खर्च होंगे हमारी सरकार के प्रयासों से आज देश में करीब करीब 9 करोड़ ग्रामीण घरों में नल से जल पहुंचने लगा है और इसमें से करीब करीब 5 करोड़ से ज्यादा पानी के कनेक्शन जल जीवन मिशन के तहत पिछले 2 वर्ष में दिए गए हैं अब बजट में घोषणा की गई है कि इस साल करीब 4 करोड़ ग्रामीण घरों को पाइप से पानी का कनेक्शन दिया जाएगा और जब ग्रामीण घर की बात आती है तो उसमें अधिकतम समाज किसानी से जुड़ा हुआ होता है खेत के काम से जुड़ा हुआ होता है उसका समय बचेगा माताओं बहनों का समय बचेगा वो कृषि के समय में अपना योगदान दे पाएगी इस पर पानी पहुंचाने के लिए घरों में पानी मेरी माताओं बहनों को कष्ट से मुक्ति दिलाने के लिए पहले करीब 40,000 करोड़ से ज्यादा खर्च किया था अभी 60,000 करोड़ रुपए से ज्यादा खर्च किए जाएंगे దేశ ప్రగతి యువత గ్రామీణ ప్రజల ఉపాధి అవకాశాల లభ్యతను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రతిబింబించారని బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేది తెలిపారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చేపట్టిన చర్చను ఆయన ప్రారంభించారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహోన్నత పాత్ర పోషించిన వారికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని అందించిందన్నారు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ గుర్తు చేశారు ఇదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం నుంచే గణతంత్ర వేడుకల నిర్వహణ ప్రారంభించామన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పేద ప్రజల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని ఆయన అన్నారు పీఎం కిసాన్ సమ్మాన్తో దేశంలోని చిన్న సన్నకారు రైతులకు అండగా నిలిచారంటూ ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు मुफ्त में
प्रधानमंत्री आवास बना करके देने का काम हमारी सरकार ने किया। अभी इसी बजट में जो कल बजट पेश हुआ है, मोदी सरकार ने 48,000 करोड़ रुपए की व्यवस्था की है और 80 लाख और प्रधानमंत्री आवास बना करके देने का काम मोदी सरकार ने किया है। तो मैं ये कह सकता हूं कि मोदी सरकार ने जो सबका साथ सबका विकास का नारा दिया था, उस पर चलते हुए देश के गांव, गरीब, किसान, मजदूर का विकास कैसे होता है, इस दिशा में मोदी सरकार ने प्रयास किया। इतना ही नहीं, हमारे प्रधानमंत्री जी ने 15 अगस्त को लाल किले के प्राचीर से उन्होंने कहा था कि हम स्वच्छ भारत अभियान चलाएंगे, हिंदुस्तान को स्वच्छ बनाएंगे, हिंदुस्तान स्वच्छ सुंदर बनना चाहिए। और इसके लिए देशवासियों से उन्होंने आह्वान किया, सभी के घरों में शौचालय बनाएंगे, सब लोग उसका सहयोग करें। कहा नहीं, 10 करोड़ से ज्यादा शौचालय पूरे देश में बना करके मोदी सरकार ने दे दिया। उत्तर प्रदेश में अकेले 2 करोड़ 60 लाख शौचालय मोदी सरकार ने गरीबों का बनवाया। तो हमने शौचालय भी बनवा। ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని బీజేపీ ఎంపీ చంద్రప్రభ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేశారని అన్నారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన పథకాలు మహిళల ఆర్థిక సాధికారికతకు వేదికలయ్యాయన్నారు. సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న ఘనత బీజేపీదేనని చంద్రప్రభ అన్నారు. नेतृत्व वाली हमारी सरकार हवाओं की भांति देश के प्रत्येक नागरिक को समान रूप से समानता के भाव से उनके उत्थान के लिए रात दिन कार्य किया है। किसी भी देश के विकास के लिए सबसे महत्वपूर्ण है सामाजिक समानता। आज हमारी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास के मूल मंत्र के साथ प्रत्येक वर्ग को साथ लेकर चल रही है। हम सभी के समस्त కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగించామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు ఎంతో శ్రమించారని ప్రశంసించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పిర్జాదిగూడలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదల సమయంలో ఉత్పన్నమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. పిర్జాదిగూడ నుంచి మూసీలో కలిసేలా కాలువ నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా బీజేపీ నేతలు విమర్శలు మాత్రం మానడం లేదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస స్థాయి కేటాయింపులు కూడా దక్కలేదని కేటీఆర్ విమర్శించారు. ఈ 2 కార్పొరేషన్ల గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు మన అన్న కేటీఆర్ అన్న సభా ప్రాంగణం మీదికి రానే వచ్చేసింది కనుక వారికి ఘనంగా మన ఫిర్జాది 2020 సంవత్సరంలో ఆనాడు అక్టోబర్ మాసంలో అకాల వర్షాలు వచ్చినాయి. వర్షాల వల్ల ఇటు బోడుప్పల్ కానీ ఇటు ఫిర్జాదిగూడలో కానీ చాలా కాలనీల్లో నీళ్లొచ్చి గందరగోళ పరిస్థితులు. 2, 3, 4 రోజులు, కొన్ని చోట్లయితే వారం 10 రోజుల వరకు కూడా నీళ్లు పోకుండా విపరీతమైన ఇబ్బంది. ఆ రోజు ఇక్కడికి మంత్రి మల్లారెడ్డి గారు, నేను, స్థానిక నాయకులందరం కూడా కలిసి తిరిగినాం. కాలనీలు తిరిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. కష్టం ఉంది, ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించాలి, తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మాట అయితే ఇచ్చినామో, మీ కాలనీల్లోంచి కిందికి మూసీదాకా నీళ్లు పోయేటట్టు బ్రహ్మాండంగా ఒక వరద నీటి కాలువ కడతామని చెప్పినామో దానికి అనుగుణంగా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. వచ్చే వర్షాకాలం లోపల 110 కోట్ల రూపాయలతో ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ వరద నీరంతా కూడా కిందికి పోయేటట్టు తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను. డబ్బులు ప్రభుత్వం మంజూరు చేసింది. దగ్గర ఉండి స్థానిక ప్రభుత్వాలు, స్థానిక కార్పొరేషన్లు, స్థానిక నాయకత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పరస్పరం సహకరించుకొని ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించిన మౌలికమైన అవసరాలు, అంటే ప్రజలు కోరుకునేది ఏంటిది అనే ఆలోచనతో, ఒక విచక్షణతో, ఒక ప్రణాళికతో గత 8 సంవత్సరాలుగా పట్టుదలగా ముందుకు పోతా ఉన్నాం. మొట్టమొదటి సమస్య మనం పరిష్కారం చేసుకున్నది రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు సమస్య. అదే పద్ధతుల్లో ప్రజలకు కావాల్సిన మరొక కనీస సౌకర్యం మంచినీళ్లు. గ్రామాలు కావచ్చు, చిన్న చిన్న పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, లేదా నగరాలు కావచ్చు, అంతటా కూడా ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పోయిన టర్ములో
మొదటి టర్మ్లో దాదాపు 90% సమస్యని మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. హైదరాబాద్ చుట్టూ అలుముకొని ఉన్న శివారు మున్సిపాలిటీలు కానీ, శివారు కార్పొరేషన్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ గతంలో ఎన్నడూ కూడా టంచన్గా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. సంక్షేమం గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు. మనిషి పుట్టిన నుంచి చనిపోయేదాకా ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఒక అండ, ఒక ఆసరాగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటున్నది. భారతదేశంలో ఎక్కడ లేవు పెన్షన్లు, 2000 రూపాయల పెన్షన్లు. భారతదేశంలో ఎక్కడ లేవు ప్రభుత్వాలు ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు సహాయం చేసే ప్రభుత్వాలు ఎక్కడ లేవు. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోపించారు. బడ్జెట్లో నదుల అనుసంధానాన్ని ప్రస్తావించిన కేంద్రం ఆయా రాష్ట్రాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించిన కేంద్రం లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపిందన్నారు. దళిత గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, అలాంటి వ్యక్తిపై బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇవ్వడం జరిగింది. రేపు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి అప్పర్ భద్రా ప్రాజెక్టుకి జాతీయ హోదా కింద 16,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి జాతీయ ప్రాజెక్టు కావాలే మాకు. గోదావరి నదిపై కడుతున్న కాళేశ్వరం కానీ, లేకపోతే కృష్ణా నదిపై కడుతున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మాకు జాతీయ ప్రాజెక్టు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు మా రాష్ట్రాన్ని విస్మరించి ఎన్నికలు జరుగుతున్నటువంటి బీజేపీ రాష్ట్రాల్లో పట వాళ్ళు కేంద్ర ప్రాజెక్టు ప్రకటించడము, దాన్ని మరి ఏదో విధంగా మేము ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పి ప్రకటన చేయడానికి, మోసపూరితమైన ప్రకటన చేయడానికి చేశారని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ, రాజ్యాంగము మనకిచ్చినటువంటి హక్కుల్ని అన్నిటినీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లోపల ఏ విధంగా అయితే స్పష్టంగా మరి మనకు ఇచ్చారో వాటన్నిటిని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పిన. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు సంయమనంతో మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు భాష హుందాతనంగా ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల ఆచార సంప్రదాయాల మేరకు ప్రధాని నడుచుకుంటే కేసీఆర్ విమర్శించడం అర్ధరహితమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్పై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంత హుందాగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిన్నటి రోజు చాలా దురదృష్టకరము. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్దమైనటువంటి పదవిలో ఉంటూ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని వారు మాట్లాడడం ఏదైతున్నదో, రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి తర్వాత, ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అవమానం చేసే విధంగా మాట్లాడము, రాజకీయ విలువలకు, నైతిక విలువలకు, మానవీయ విలువలకు జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ఏ రాజ్యాంగం ఆధారంగానైతే తెలంగాణలో ప్రజలు ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేశారో, ఏ రాజ్యాంగం ఆధారంగా అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఏర్పాటుకు చట్టం చేశారో, ఏ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు పార్టీ పెట్టుకున్నారో, ఏ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు గెలిచారో, ఆ రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, అవహేళనగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము చాలా దురదృష్టకరం. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తగవని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
దోపిడీ పక్షపాతాలకు వ్యతిరేకంగా సమానతను రాజ్యాంగం అంచిందని ఆయన అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. దేశ శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కేసీఆర్ వ్యతిరేకించారంటూ ఈటెల విమర్శించారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించారని అన్నారు. దేశంలో అందరికీ సమానత్వం, రాజకీయ భావ ప్రకటన స్వేచ్ఛలు రాజ్యాంగం వల్లే లభించాయని ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజానికానికి నేను ఈ దేశ పౌరుడిని అని గర్వించేదగ్గ జీవితాన్ని గడిపినటువంటి ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం, లిఖితపూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు, మతాలు, వైవిధ్యాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన ఈ దేశానికి ఆ రాజ్యాంగంలో అందరికందరూ ఇది మా దేశం, మా రాజ్యాంగం, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు అని చెప్పి భావించేటువంటి ఈ రాజ్యాంగానికి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళకి అణగారిన వర్గాల ప్రజలు, ఆనాడు వివక్షతకు గురైనటువంటి ప్రజానికం మా అంబేద్కర్ గారు మాకు హక్కులు కలిగించిండు, సమానంగా జీవించే భాగ్యం కలిగించిండు, మా చేతుల్లోనే అధికారం పెట్టిండు అంబేద్కర్ అని చెప్పి గర్వపడతారు. కానీ అలాంటి రాజ్యాంగాన్ని దీన్ని తీసేయాలి, ఇది ఎవరు రాసిండ్రు? ఇవాళ ఈ భారత జాతి గర్వించే ముద్దుబిడ్డ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు అవమానపరిచిండ్రు. అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజానికం, ఆ ప్రజానికం ఎన్నుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడేటువంటి భాష ఎంత అవమానకరంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత అసహ్యంగా ఉందో నేను చెప్పడం కాదు, ప్రజానికం ఇలా చర్చించుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ఆర్థిక పద్ధతితో నిరుపేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. జీఎస్టీ, ఆదాయ పన్ను రేట్లు, స్లాబ్లు మార్చకపోవడంతో సామాన్యులకు నిరాశ ఎదురైందన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించకుండా బీజేపీని విమర్శిస్తే ఫలితమేంటని ప్రశ్నించారు. బీజేపీ ఎజెండాను అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ దేశ జనాభాలో 70% రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు, 52% ఉండే యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన, ఈ దేశంలో ఉండే మహిళలకు రక్షణ కల్పించే ఏవైనా ప్రతిపాదనలు వస్తాయేమని దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ ప్రజలకు ఏమాత్రము మేలు జరగడానికి అవకాశం లేదు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎరువుల మీద సబ్సిడీ తగ్గించిండు, వరి గోధుమలు కొనుగోలు విషయంలో నిధులు తగ్గించిండు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయల కోత విధించింది. కనీసం ఈ బడ్జెట్లో అయినా గతంలో చేసిన తప్పులను సవరించుకొని దేశ ప్రజలకు మేలు జరగడానికి ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారేమని ఎదురు చూస్తే పూర్తి స్థాయిలో నిరాశకు గురి చేసిండ్రు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, క్రాంతి కిరణ్లు ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు 105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశాయని బాల్కసుమన్ అన్నారు. రాజ్యాంగ సమీక్షకు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 11 మందితో కమిటీ వేసిందని ఆయన అన్నారు. అవసరం మేరకు రాజ్యాంగంలో మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దేశంలో దళిత వర్గాల కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని కడియం అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ది ఉంటే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏంటంటే పెరిగిన జనాభాకు అనుగుణంగా షెడ్యూల్ కులాల
రిజర్వేషన్లు పెంచాలి, పెరిగిన జనాభాకు అనుగుణంగా షెడ్యూల్ తెగల యొక్క రిజర్వేషన్లను పెంచాలని అడుగుతున్నాం మేము. ఇది తప్ప దాని కొరకే రాజ్యాంగ సవరణ, రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని మేము అడుగుతున్నాం తప్ప ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క, మైనార్టీల యొక్క జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని అడుగుతున్నాం తప్ప మేము చేస్తున్నాం, మీరు చేయండి. మా తెలంగాణ బడ్జెట్ లో ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో మీరు చూడండి. అరే మొత్తం భారతదేశంలో షెడ్యూల్ కులాలకు 12,800 కోట్లు మీరు పెట్టారు. ఒక్క తెలంగాణలో మేము 18,000 కోట్లు పెట్టాం. మేము అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తాం. వారి స్ఫూర్తితోనే కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారు, దళితుల యొక్క, షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందుకే దళిత బంధువులు తీసుకొచ్చాం. మీకు మొన్నటికి మొన్న ప్రభుత్వ పరంగా ఇచ్చే అన్ని లైసెన్సులలో కూడా రిజర్వేషన్ పెట్టిన ఘనత తెలంగాణకు దక్కింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఉద్భవించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని భారతదేశానికి ఒక కొత్త ఆలోచన రావాలి, భారతదేశంలో ఒక కొత్త మార్పు రావాలి, భారతదేశంలోని వ్యవస్థలన్నీ మారాలి, నాయకుల ఆలోచన విధానం మారాలి, పార్టీల ఆలోచన విధానం మారాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనను ముఖ్యమంత్రి గారు దేశ ప్రజానీకం ముందు ఉంచారు. ఆ క్రమంలోనే భారత రాజ్యాంగానికి సంబంధించి కూడా వారు చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్య చేశారు. వారు మాట్లాడింది నిన్న ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం అవసరం అన్నారు. ఇవాళ దాని మీద కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని గోతికారి నక్కల్లాగా కూర్చున్నటువంటి ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిన్న కేసీఆర్ గారు సాయంత్రం మాట్లాడగానే ఇవాళ భారతదేశ రాజ్యాంగం మారిపోయిందో ఏమో అన్నట్టుగా ఇవాళ ప్రజల్లో మొత్తం ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం శోచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఎంఎన్ఆర్ఐజీఎస్ రాష్ట్ర అసోసియేషన్ క్యాలెండర్, డైలీలను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,75,00,000 పని దినాలు కేటాయిస్తే ఇప్పటి వరకు 13,40,00,000 పని దినాలు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరంలో అనుమతి లభించిందని మంత్రి వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో డిజిటల్ విద్యకు పెద్దపీట వేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని విద్యా నిపుణులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. 1 క్లాస్ 1 టీవీ ఛానల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 ఛానళ్లను 200కు పెంచడం ద్వారా చిన్నారుల భవిష్యత్కు సుస్థిర బాటలు పడతాయంటున్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యారంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారంటూ కొనియాడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొన్ని సానుకూల అంశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మనం సానుకూల అంశాలుగా చెప్పుకోదగినవి ఏంటి అంటే డిజిటల్ విద్యకు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ కరోనా పరిస్థితుల్లో మధ్యతరగతికి, ఇది తన దిగువ మధ్య తరగతులకి అందుబాటులోకి రావాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. దాన్ని వీరు బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ డిజిటల్ విద్యలో ఉపాధ్యాయులకి వృత్తి నైపుణ్యానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఈ డిజిటలైజేషన్ ద్వారా విద్యను అందించడం అనేటువంటిది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే అంగన్వాడీలకు ఇచ్చేటువంటి మరి సహాయం కానీ, పాఠశాలలకు ఇచ్చేటువంటి సహాయం కానీ మనం సంతోషించాల్సినటువంటి విషయం. ఈసారి కేంద్ర బడ్జెట్ 2022-23లో డిజిటల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 5G సేవలు అందుబాటులో తీసుకొచ్చినందువల్ల కరోనా సమయంలో పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, సరిగా నెట్ అందక ఇబ్బంది ఇవేమీ లేకుండా హాయిగా నడిచేలాగా మంచిగా ఉంది. ప్రపంచమంతా డిజిటల్ రంగం వైపు పయనిస్తున్న సమయంలో భారతదేశంలో కూడా అట్లాంటి సేవలు మున్ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం ఇంకా మంచి విషయం. ఇంతకు ముందు వరకు 1 క్లాస్ 1 ఛానల్ని 12 ఛానల్స్ ఉండేవి, ఇప్పుడు వాటిని 200కు చేశారు. అది చాలా సంతోషదాయకం. పిల్లలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పాఠాలు వినటం ఇదంతా అందరికీ ఒకేసారి ఎవరి క్లాసులు వాళ్ళకి వినేలాగా. గవర్నమెంట్ పాఠశాలకు కూడా ఈ డిజిటల్ విద్యా విధానం వల్ల ఈ డిజీ బోర్డులు ఏర్పాటు చేసి పిల్లలకు కూడా, పేద విద్యార్థులకి అందరికీ నెట్ సౌకర్యం స్కూల్కి ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా ఆన్లైన్ పాఠాలు సవ్యంగా అర్థమయ్యే విధంగా చేయడం జరుగుతుంది.
కేంద్ర బడ్జెట్లో ఆన్లైన్ టెలిమెడిసిన్ డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఎంతో మందికి మెరుగైన సత్వర సేవలు అందుతాయని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది శారీరకంగా, మానసికంగా వైద్యం ప్రత్యక్షంగా పొందడానికి ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆన్లైన్ టెలిమెడిసిన్ ద్వారా 13 భాషల్లో సేవలందించడానికి డిజిటలైజేషన్ చేయడం చాలా సంతోషించదగ్గ పరిణామమన్నారు. Please review back on the C-Sanjeevani portal after 7 days and let us know if you are having any issues or you are feeling better. कल पार्लियामेंट में प्रेजेंट किया गया, उसके बाद इसमें एक दो चीजें जो बहुत अच्छी हैं और जिसके ऊपर आप सबको अच्छा लगना चाहिए, बिकॉज इसका कारण है कि एक मेंटल हेल्थ इश्यूज जो हैं, जो मानसिक बीमारियां हैं, उनमें जो है बहुत ज़्यादा केसेस हो रहे हैं, खासतौर से कोविड के बाद. तो ये जो डिजिटल प्लेटफॉर्म बनाया, जिसको कि ई मानस हम कहते हैं, ये 13 भाषाओं में शुरू किया जाएगा. और निमहैंस जो कि एक भारत सरकार का मेंटल हेल्थ पे सबसे बड़ा इंस्टीट्यूट है, वो इसको इसमें डेवलप करने में पूरी सहायता दे रहा है. और 23 उन्होंने सेंटर ऑफ एक्सीलेंस आइडेंटिफाई करके उनके माध्यम से आम जनता तक ये पहुंचा जाएगा. और लोग अपनी बात, अपनी जो भी उनको तकलीफ है मानसिक रोग से, उसमें साइकेट्रिस्ट से, सोशल वर्कर से, काउंसलर से बात कर सकेंगे और इससे अपना इलाज करवा सकेंगे. ఉత్తరప్రదేశ్లో ఓటమి భయం పట్టుకున్న నేతలు నియోజకవర్గాలను మార్చుకుంటున్నారని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్ గాంధీ నుంచి అఖిలేష్ యాదవ్ వరకు తమ నియోజకవర్గాలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కూడా కొత్త నియోజకవర్గానికి వలస వెళ్లారంటూ తెలిపారు. राहुल गांधी जी लोकसभा छोड़कर भागे थे, अमेठी छोड़कर भागे, वहां के लोगों ने हराया भी. अखिलेश यादव जी अपनी सीट छोड़कर भाग गए हैं, अब स्वामी प्रसाद मौर्य जी भाग गए हैं. ये सबको अपनी डर, जो सीट हारने का डर है, वो सता रहा है, इसलिए अपनी सीटें छोड़कर जा रहे हैं. ఉత్తరప్రదేశ్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఆగ్రాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన తరతమ భేదాలు లేకుండా పాలన కొనసాగిస్తామని అన్నారు. యువత, కూలీలు, రైతులు, పేదలు, చిరు ఉద్యోగులు, వ్యాపారులు, మహిళల అభివృద్ధికి పాటుపడతామంటూ హామీ ఇచ్చారు. शासनकाल के दौरान बिना पक्षपात व भेदभाव आदि के यहाँ कमजोर एवं उपेक्षित वर्गों के लोगों के साथ साथ सर्व समाज में से गरीबों, बेरोजगारों, मजदूरों, बेरोजगारों, किसानों, व्यापारियों, कर्मचारियों, वकीलों एवं अन्य मेहनतकश लोगों के साथ ही युवाओं, छात्रों, महिलाओं व बुजुर्गों आदि के भी विकास एवं उत्थान के लिए अनेकों ऐतिहासिक एवं महत्वपूर्ण कार्य किए हैं. నల్లధనం వెలికితీతలో పెద్ద నోట్ల రద్దు కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నక్సలైట్, ఉగ్రవాద సంస్థలకు నిధులు కూడా తగ్గాయన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఆటంకంగా మారిన దొంగ నోట్లను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నోట్ల రద్దు తర్వాత దొంగ నోట్ల చెలామణి అంశంపై సమాజ్వాదీ పార్టీ సభ్యుడు చౌదరి సుప్రీం సింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. उन्होंने कहा कि जब विमुद्रीकरण हुआ है उसके बाद जाली नोटों के प्रचलन में भी क्या स्थिति आई है, बढ़ी है या घटी है. तो जाली नोटों का जो एक तरह से प्रचलन है, जिसका जो कुप्रभाव देश पर पड़ता है, वह केवल आर्थिक स्थिरता के लिए ही खतरा नहीं है, देश में आतंकवाद को भी बढ़ावा देने का प्रयास करता है. माननीय मोदी जी की. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశాభివృద్ధి, ప్రజాహితమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన.
యువతకు ఉపాధి అవకాశాలు రెట్టింపు చేశామంటూ ప్రధాని వెల్లడి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ. మోదీ దార్శనికతతో దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తోందన్న బీజేపీ సభ్యులు. కరోనా క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్న మంత్రి కేటీఆర్. హైదరాబాద్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామంటూ వెల్లడి. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు తగవన్న బీజేపీ, కాంగ్రెస్. అంబేద్కర్ ఆలోచనలతోనే తెలంగాణ కల సాకారమైందన్న ఈటల రాజేందర్. కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్లు వక్రీకరించాయన్న టీఆర్ఎస్. దళిత, గిరిజన సంక్షేమానికి పాటుపడిన ఘనత తమదేనంటూ ప్రకటన.